ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుని. కల్కి 2898 పార్ట్ 2 దీని గురించి వీడియో చేయమని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు అందరూ ఎదురు చూస్తున్న అన్ని అప్డేట్స్ ని డీటెయిల్ గా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ గా మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. రెండోది, ఈ సినిమాలో మహాభారతమే కాకుండా వేరు టైం లైన్స్ మిక్స్ చేయబోతున్నారు అనే క్లారిటీ అయితే వస్తుంది. అలాగే మన ప్రభాస్ అన్న షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతాడు, ఈ సినిమాలో ఎన్ని అవతారాల్లో కనిపిస్తాడు, ఇవన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ గా ఈ మూవీలో కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే, సుమతి క్యారెక్టర్ లో ఉన్న దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళిందనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది అధికారికంగా చెప్పారనే టాక్ కూడా బాగా వినిపించింది. కారణం వచ్చేసి ప్రమోషన్స్ కి రావడం లేదని, డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయని చాలా డిస్కషన్ అయితే జరిగింది. కానీ అవి మనం ముందే మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మాత్రం కొత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఇందులో మాత్రం ప్రియాంక చోప్రా పేరు అయితే వినిపిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్ పేరు కూడా చాలా బాగా వినిపించింది. మృణాల్ అయితే చిన్న రోల్ లో కనిపించి ట్విస్ట్ ఇస్తుంది అని అంటున్నారు. కానీ దీంట్లో అసలు షాకింగ్ విషయం ఏమిటంటే, సాయి పల్లవి మెయిన్ లీడ్ గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట అయితే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ నుంచి మీరైతే చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పెద్ద ట్విస్ట్ అయితే ఇదే. పార్ట్ 2 లో హీరోయిన్ రోల్ అయితే అంతగా ఉండకపోవచ్చు. అసలు ఫుల్ స్టోరీ ప్లాన్ పార్ట్ 3 కోసం ఉండొచ్చని టాక్ అయితే వినిపిస్తోంది. అంటే ఈ ఫ్రాంచైజ్ మొత్తం 2 పార్ట్స్ అయితే కాదు, 3 లేదా 4 పార్ట్స్ గా తీసుకురావాలనే ప్లాన్ ఉందని మనందరికి క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడే ఫస్ట్ పార్ట్ లో మనం చూసింది కేవలం స్టార్టింగ్ మాత్రమే. కలియుగం ఎలా ఉందో చూపించారు. భైరవ, అశ్వత్థామ ఫైట్స్, సుమతి ట్రాక్, చివరిలో మహాభారతం ట్విస్ట్ అయితే ఇచ్చారు. కానీ అసలు స్టోరీ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీకు క్లైమాక్స్ గుర్తుంది కదా, అశ్వత్థామ భైరవన్ ను ఆపడానికి ప్రయత్నిస్తాడు. బుజ్జి ఈ స్విచ్ ను నొక్కొద్దు అని చెబుతుంది. అయినా కూడా భైరవ ఆ బటన్ అయితే నొక్కేస్తాడు. అక్కడ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్లారో అనేది పార్ట్ 2 లో ఖచ్చితంగా చూపిస్తారు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం వాళ్ళు డైరెక్టర్ గా త్రేతాయుగానికి అంటే రామాయణం టైం కి అయితే వెళ్తారు అని అంటున్నారు. అక్కడ లార్డ్ రామ, లక్ష్మణ, హనుమాన్, రావణ పాత్రలను ఇవన్నీ ఎలా చూపిస్తారో చూడాలి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారు అయితే చాలా సైలెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో విజయ్ దేవరకొండ, సల్మాన్ లాంటి వాళ్ళను సడన్ గా చూపించారు కదా, ఇప్పుడు కూడా పెద్ద స్టార్స్ ను రామాయణం కోసం తీసుకుంటున్నాడనే బయట అయితే చాలా బాగా టాక్ వినిపిస్తోంది. ఇంకా హైలైట్ ఏమిటంటే, అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ మరియు కమల్ హాసన్ మధ్య భారీ యుద్ధ వయసాలు అయితే ఉంటాయంట. అశ్వత్థామకి చావు లేదు కాబట్టి ఆ ఫైట్ ని మనకు ఎలా చూపిస్తారో ఖచ్చితంగా చూడాల్సిన విజువల్ అది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ యాక్షన్ తో నింపేసి సెకండ్ హాఫ్ లో రామాయణం ట్రాక్ తీసుకువెళ్తారనే టాక్ అయితే వినిపిస్తోంది. భైరవ మరియు బుజ్జి ఆ కాలంలోకి వెళ్లిపోయి అక్కడ జరిగే యుద్ధాల్లో ఎలా ఇన్వాల్వ్ అవుతారు అనేది పెద్ద మిస్టరీగా మారిపోతుంది. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఈ సినిమాలో టైం లూప్ కాన్సెప్ట్ అయితే ఉండబోతుందంట. అంటే వాళ్ళు ఏ కాలంలో ఉన్నారో వాళ్ళకే తెలియదు. ఈ కాన్సెప్ట్ మాత్రం మనందరికి చాలా బాగా చూపించబోతున్నారంట. ఇప్పుడు షూటింగ్ అప్డేట్స్ గురించి వచ్చేస్తే, ప్రస్తుతం ప్రభాస్ అయితే స్పిరిట్ షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మే ఫస్ట్ వీక్ నుంచి కల్కి 2 షూటింగ్ లో జాయిన్ అవుతారని చాలా బాగా టాక్ అయితే వినిపిస్తోంది. సుమతి క్యారెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదంట. అది డైరెక్టర్ ప్లాన్ అని మనందరికి క్లారిటీగా అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆ క్యారెక్టర్ లేకుండా కూడా స్టోరీ నడిపే ప్లాన్ అయితే ఉండొచ్చు. రిలీజ్ గురించి మాట్లాడుకుంటే 2027 ఎండింగ్ లో టార్గెట్ చేస్తున్నారు. అది మాత్రం మిస్ అయితే 2028 సంక్రాంతికి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందంట. మరొక బిగ్ అప్డేట్ వచ్చేసి, అక్టోబర్ లో ప్రభాస్ బర్త్డే సందర్భంగా కల్కి 2 నుండి ఒక మేజర్ అప్డేట్ లేదా టీజర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంట. మరి ఇప్పుడు ఫైనల్ గా చెప్పుకోవాలంటే, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లే ప్లాన్లు అయితే ఉంటుంది. మహాభారతం టచ్ ఇచ్చినట్లే ఇప్పుడు రామాయణాన్ని కూడా తన స్టైల్లో చూపించబోతున్నాడు మన నాగ్ అశ్విన్. సో ఫ్రెండ్స్, మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరి ఈ వీడియో చివరి చూస్తుంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.